కారకులు ఎవరు? ఈడే, ఈ నపనశకుడే, ఈ మరగొజ్జుడే. ఈ కరుణాకర్ సుగుణగాడు పరిశుద్ధ గ్రంథాన్ని భూత పుస్తకం అన్నాడు. అందుకని వీడు పలికిన మాటలకి మహాపురాణమును, విష్ణు పురాణములో ఉన్నవి అవన్నీ కూడా, లింగ పురాణంలో ఉన్నవన్నీ కూడా, ఇవన్నీ కూడా మన ఎవరైతే దేవతలు దేవుళ్ళని మొక్కేమో వారందరూ చేసిన ఆ లోపాలన్నీ బయటేసింది ఎవరో తెలుసా? వీడే, కరుణాకర్ సుగుణగాడే, ఈ నపనశకుడే, ఈ మరగొజ్జుడే. ఒకప్పుడు నేను విగ్రహ ఆరాధికునండి. మరి ఇప్పుడు నాలాంటి స్వభావం కలిగిన వారే గనుక వారు మనుషులే గనుక కృష్ణుడు ఉన్నాడు. ఒకడెవడో బోయేవాడు బాణం తీసుకొని బొట్టెలు కొడితే ఆ యొక్క బ్లడ్ రక్తస్రావం జరిగితే కృష్ణుడు వారు చనిపోయాడు. గతంలో నేను కూడా ఆ యొక్క వీడియోని కూడా, క్లిప్ను కూడా మెన్షన్ చేశాను, చూడండి కావాలంటే. ఈ అజ్ఞానుడికి ఈ మరగొజ్జోడు త్వరపడి ఇతరులని ఆడిపోసుకోవటమే వీడు. కృష్ణుడు ఎలాగైతే అన్నదమ్ముల మధ్య రక్తపాతాన్ని సృష్టించాడో, కృష్ణుడు ఎలాగైతే అన్నదమ్ముల మధ్య రక్తపాతాన్ని సృష్టించి అర్జునుడు శస్త్రమును కింద పడవేసి, బావా కృష్ణ, నేను నా ఎదుట ఉన్నవారు మా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు ఉన్నారు, నాకు వద్దు, ఈ రక్తపుకూడు నాకు వద్దు, వారిని చంపి నేను సాధించేదేముంది బావా, నాకొద్దు, ఈ రాజకాంక్ష నాకు వద్దు అని నేను ఈ శస్త్రమును నాకు వద్దని కింద పడేస్తే కృష్ణుడు ఒక మనుషుడు వలె అక్కడ కనపడుతున్నాడు. మనుషులు రచ్చగొడతారు. మరి కృష్ణుడు కూడా ఏం చేశాడు? అర్జునుడిని రచ్చగొట్టి, చంపేదేవుడు, సత్యదేవుడు అన్నిటికీ నేనే కదా, అన్ని చేసేది నేనే, అన్ని చేయించేది నేనే, నీవు నిమిత్త మాత్రుడు అని అర్జునుడికి గీతోపదేశం చేసి చెప్పిన మాటలే నైనం సిందంది శస్త్రాని నైనం దహసి పావః చైనం క్లేదు యంత్రో నశోహతి మారుతః. ఈ మాటలన్నీ అక్కడ చెప్పాడు. అయితే కృష్ణుడు ఈ శరీరమునకు ఏమండి, శరీరం కాలిపోతుందా లేదా? అయితే దేవుడు కొన్ని శ్లోకాలలో ఇలాగ చెప్పబడ్డాయి. పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. ఇదండి వాస్తవము. మరి నరకం ఉంది అంది. మరి కృష్ణుడేమో ఆత్మకి నాశనం లేదని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? కారణం ఏమిటి? అక్కడ రక్తపాతము సృష్టించాలని. ఏమని కొంచెము ఆలోచించండి. అభిమన్యుడు ఎవరండి? అభిమన్యుడు కంసుడు. కృష్ణుడు అనే వ్యక్తి కంసుడు మేనలుడు, మనుషులే కదండి. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, మహాభారత సంగ్రామము జరగకూడదని నానా విధాలుగా ప్రయత్నించాడు, కానీ ఆ ప్రయత్నం అంతా విఫలమైందని చెప్పబడింది. ఏమండి, కృష్ణుడు మేనమామ ఖండంలో పుట్టాడు, అది అందరికీ తెలుసు. మేనమామ ఎవరు? కంసుడు. కంసుని చంపింది ఎవరు? కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడిని చంపటానికి కంసుడు ఎలా వచ్చాడు అంటే, కృష్ణుడి చెల్లి అయిన సుభద్రదేవి, కృష్ణుడికి చెల్లెలు. ఏమండి, మనుషులకి చెల్లెలు ఉంటారు, మనుషులకి అన్నదమ్ములు ఉంటారు, మనం మనుషులం కనుక. కృష్ణుడికి చెల్లెలు ఉండటం ఏంటండి? కృష్ణుడికి భావన ఉన్నారు. ఎవరు? అర్జునుడు, ధర్ముడు, నకుల సహదేవులు, భీముడు,
తర్వాత కృష్ణుడు బావ అయిన అర్జునుడు. ఏమండి, మనకి బావలు ఉన్నారు, బామ్మర్దులు ఉన్నారు, మనకి చెల్లెళ్ళు ఉన్నారు, మరదలు ఉన్నారు. కానీ ఇక్కడ కృష్ణుడి యొక్క స్టోరీ ఏమి రాయబడి ఉంది? కృష్ణుడికి కూడా చెల్లెలు ఉంది, కృష్ణుడు కూడా సహోదరుడు ఉన్నాడు. కృష్ణుడికి బలరాముడు ఎవరు? కృష్ణుడి అన్న పెరసి. ఏమని అర్థమవుతుంది? ఏమని అర్థమవుతుందండి? ఆయన మనిషే, ఆయన మానవుడే. అయితే ఇక్కడ మతాలని ఎలాగైతే ఈ మరగొజ్జోడు నపశకుడు, ఈ మరగొజ్జోడు ఎవరు కరుణాకర సుగుణ అనేవాడు ఎలాగైతే హైందువుల దగ్గర దేవాలయాల పేరు చెప్పుకొని వారిని అమాయకులను చేసి వారి దగ్గర దోసుకొని దాచుకొని మరి మత బేజాలని విష బేజాలని